భోజనం అన్నా ఓకే, మరి భోజనానికి ముందు ఏమైనా ఉందా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. నా కంటి నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా, కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత, నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా, నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. ఈ ముద్దు ముచ్చట్లన్నీ భోంచేసిన తర్వాత. ఇలా మధ్యలో వదిలేయడం పాపం తెలుసా? అవునా? అయినా పర్వాలేదులేండి, ముందు భోంచేద్రి కానీ రండి. తినండి సార్. నేనే నీకు తినిపిస్తాను. సరే, ఒక పని చేద్దాం, మీరు నాకు తినిపించండి, నేను మీకు తినిపిస్తాను. ఓకే. ఫస్ట్ నేను తినిపిస్తాను. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, నిన్ను పోల్చుకున్నానా, నే చేరవలసిన తీరనిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా ఎదలయంత మారెగా, ఇది మరేదు జన్మగా ఉందిగా. ఏయ్ జాను, తాగు. యువంత నీదిగా, నీకతుంటే తోడుగా చాలుగా. నిన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారు జాను. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మీరుండగా నన్ను ఇంకెవరూ తలుచుకోర్లేండి. మిమ్మల్ని తారి రారి రారి రరి రరి తారే తారరే రారి రారే రారా తారి రారే రారే రారా రే రా జాను, రే రా తారే రా. ఓ
మీరే తీయండి. సార్ నువ్వా? అవును సార్, రేయ్, మరి చెప్పాలి కదరా. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్, మీరే వినలేదు. మంచి మూడ్లో ఉన్నారు. రేయ్, ప్రేమరా. నా మీద ఆ, ఆ. జాను ఇవాళ పెళ్లికి కన్ఫర్మేషన్ చెప్తాను అంది. మర్చిపోయావా నువ్వు? జాను, రేపు నీ దగ్గరకు వస్తాను. నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. పర్వాలేదు, ఇంకా నయ్యం. నా ప్లేస్లో నా భాగ్యం ఉంటే అమ్మో ఘోరం జరిగిపోయేది. జాను, ఇదిగో నీ దుబాయ్ ఫ్లైట్ టికెట్. పో బయటికి. ఏమైంది జాను? వెళ్తున్నావు కదా, ఇంకా ఎందుకు అలా డల్గా ఉన్నావు? నా లైఫ్ ఏంటి విశ్వ ఇలా అయిపోయింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి మధ్యలో నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా ఉండాల్సిన నేను ఇవాళ ఎవరూ లేక ఒక అనాథలా బ్రతకాల్సి వస్తుంది. జాను, ఆకాశాన్ని కమ్మిన మేఘాలు సైతం ఒక్క వర్షంతో తనని పట్టుకున్న మబ్బులన్నింటినీ వదిలి మళ్లీ తన సహజ సిద్ధమైన ప్రకాశాన్ని తిరిగి పొందుతాయి. జీవితంలో కూడా అంతే జాను. ఇప్పుడు మనకొచ్చిన కష్టాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవు కదా. బాధపడకు. నిజమే విశ్వ, కానీ ఈ పేరు, ఈ వేషం, భాష ఇదేది నాది కాదు.